హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే మిగిలిపోయిన ఇడ్లీని ఎలా టేస్ట్గా తయారు చేసుకొని తినచ్చో చూపించబోతున్నాను. అందులో ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలండి సరిపడినంత. ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసి వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇడ్లీలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక ఉప్పు, అలాగే పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్నాక కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. ఫైనల్గా ఇడ్లీ కట్ చేసి పెట్టుకుంటాం కదండి ముక్కలు, అవి ఇందులో వేసి బాగా మసాలా అదంతా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగా ఈవెన్గా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇదిగో ఫైనల్గా ఇలా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.